చైర్మన్గా పెట్టడం జరుగుతుంది. దానిలో 3 సభ్యులు ఉంటారు. దాంతోపాటు ఇంకొకరు ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇంకొక మెంబర్గా ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. బాబోయ్ లేక్ వ్యూ చెరువు ఫేసింగ్ ఫ్లాట్ల అమ్మకాలపై హైడ్రా దెబ్బ. మా అపార్ట్మెంట్కు మంచి లేక్ వ్యూ ఉంది. ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణం హైదరాబాద్ కాంక్రీట్ జంగల్లో ఎక్కడ ఉంటుంది? అందుకే మా ప్రాజెక్ట్ డిమాండ్ ఎక్కువ. బుక్ చేసుకుంటే ఇప్పుడే చేసుకోండి, ఆలస్యం చేస్తే లేక్ వ్యూ ఉన్న ప్లాట్లు దొరకవు అంటూ చూస్తూ ఉన్నాం. సో కొద్ది రోజుల క్రితం దాకా హైదరాబాద్ మహానగరంలోని బిల్డర్ల మాట ఇది. కానీ హైడ్రా దెబ్బకు లెక్కలు మారాయి. లేక్ వ్యూ అనగానే అదేదో చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో కట్టిన అపార్ట్మెంట్ అనుకొని వినియోగదారులు భయపడి ఆ వైపు చూడడమే మానేసే పరిస్థితి. దీంతో బిల్డర్లు అప్రమత్తమయ్యారు. తమ బ్రోచర్లలో ప్రచారంలో ఎక్కడా చెరువు గురించిన ప్రస్తావన చేయట్లేదు. దానికి బదులుగా గార్డెన్ ఫేసింగ్ ప్లాట్ అని ప్రచారం చేస్తున్నారు. సో ఇప్పుడు అంటే గతంలో లేక్ వ్యూ అనగానే ఇమీడియట్గా డబ్బులు ఎక్కువ పెట్టి తీసుకునేది. కానీ ఇప్పుడు లేక్ వ్యూ కొనాలని చూద్దాం. దయచేసి కొనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ పర్మిషన్స్ ఏమున్నాయి, దాని దగ్గరలో ఏమున్నాయి అన్నీ ఎంక్వైరీ చేసి కొనండి. లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. మరో 6 గ్రామాలు విలీనం. మహా హైదరాబాద్లో మొత్తం 51 పంచాయతీలు అవుటర్ను అనుకున్న గ్రామాలను సమీప మున్సిపాలిటీలో కలుపుతూ ఆర్డినెన్స్ త్వరలోనే ఈ పురపాలికలు జిహెచ్ఎంసీలోకి అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం.